ఏమంటున్నారా? మళ్ళీ 3 ఏళ్ల తర్వాతన మాకు ఇప్పుడు 3 ఏళ్ళు మాదే కదా, మా పిల్లలదే కదా. బయటికి వచ్చినావంటే జెండా గాని మీ పార్టీ సంబంధంగా నువ్వు వచ్చినావంటే లే సూర్యనారాయణ లక్ష్మపల్లి బాద్రా ఈడు రామచంద్ర గారికి ఎకరా కూడా లేదు. ట్రాక్టర్ తెట్టి బతుక్కుండేవాడు బెదిరిస్తావా? రారా బయటికి రా. ఉంటారు ఈడ ఇల్లు తీసుకుని మా వాళ్ళు ఏమేం చేసినారు 5 ఏళ్ళు ఇడిచిపెడతారా జనం? మీరేమో మీ నాయకుడు చెప్తాడు లే అందరూ నామినేషన్ వేయాల. నేను మంచులు కాదరా నాయన తండ్రి, మీరైనా మంచులు. జగన్ చెప్తాడు, ఆయన బాధ్యత కాబట్టి చెప్తాడు. ఈయన తెలుగుదేశం కార్యకర్తలు బాధ్యత కాబట్టి నేను చెప్తాను. క్వశ్చనే లేదు, క్వశ్చనే లేదు. ఆడిపిల్లలు ఏం చేస్తారా? ఈ ముద్దు మాట్లాడాలి 2 ఏళ్ళు చేయకి పోయిండొచ్చు, నేను ఒప్పుకుంటా. చెప్పినటువంటి ఎవరు చేయలేరు. అది వేరే, అది వేరే, దౌర్జన్యం వేరే. లే చిత్రసేనుడు చిదంబరం రెడ్డి ఊరిడ్చు, ఊరు వదులు. నువ్వు కంప్లైంట్ చేసుకో, ఊరు వదులుతావు. మళ్ళీ రా 3 ఏళ్ల తర్వాత మీ దగ్గర వచ్చేది, అప్పుడు కొట్టండి. మేము వద్దానా? మీరు అదే అయిపోయింది. ఎప్పటికి ఇట్లే ఉండదు. ఏమంటారు? ఎప్పటికీ ఏదో వద్దురా డైలాగ్ చెప్పండి రా. ఎప్పుడు ఇలానే ఉండదు. మాకు కూడా ఇప్పుడు మాకుంది. తమాషా కాదు. జెండా గాడి బయట రోడ్లో దిగినారంటే ఏమైందిరా? ఏమైందిరా? 17 కోసులు రారా. ఒక సాలోల అమ్మాయి 17 కేసులు 307 6 నెలలు ఊరి పెట్టిపోయింది. ఒక అమాయకురాలు చిన్న పాప. ఏమి ఏమి ఆ ముందు జరగలేదు అమ్మాకి. అదే చెప్తున్నారు. ఖచ్చితం 100కు 100 పాళ్ళు మా కార్యకర్తలు మిమ్మల్ని వదలరు. మారండి, వస్తున్నాయి. మీకు అన్యాయం జరిగినా మీరు ఏమొద్దు, ఇంకా మేమన్నా వేరు లే. అన్యాయం మీరు లే కూడా లే. ఉండే పోప్ప వాడితే వాడే సర్దుకుంటాడు పోనీ. మీరు సర్దుకుంటారే నాకు తెలియదు, కానీ మా పిల్లోళ్ళు సర్దుకుండే పరిస్థితులు లేరు. సభామూలకంగా చెప్తున్నా, ఈ పెద్దోళ్లకు సోకాల్డ్ పెద్దవరుగురు నాయకులకు చెప్తున్నా, ఎందుకు లేని ఊరుకుంటే మీరు చూసినా లేదు. 4 నెలల నుంచి నేను ఎక్కడ మాట్లాడడంలే. మొన్న కూర్చున్నారు, చాలా గలాట్ అయింది ఇంట్లో. ఇంట్లో కూర్చో అన్నారు, కూర్చుండాలి అన్న. పెద్ద ఒడుగురు నాయకులకు, బడా నాయకులకు, పెద్ద నాయకులకు 5 ఏళ్ళు మా ప్రజానీకాన్ని మీరు ఏం చేస్తారు ఒకటి గుర్తు చేసుకోండి. మా ప్రజానీకం వదలదు.
నేను వద్దనుకున్నా కానీ వదిలే పరిస్థితిలో లేరు. సభామూలకంగా మా కమిటీ రాసిచ్చింది, రే నాన్న శర్వారెడ్డి వాడు చెప్పులతో కొడతా అంటే నీకు వీడియో పంపిస్తా. ఎందుకు ఏమంటున్నారా? మళ్ళీ 3 ఏళ్ళ తర్వాతనా? మాకు ఇప్పుడు 3 ఏళ్ళు మాదే కదా, మా పిల్లలదే కదా. బయటికి వచ్చినావంటే జెండా గాని మీ పార్టీ సంబంధంగా నువ్వు వచ్చినావంటే లే సూర్యనారాయణ రెడ్డి లక్ష్మపల్లి లే బాద్రాబ్ ఈడు రామచంద్ర గారికి ఎకరా కూడా లేదు. ట్రాక్టర్ తెట్టి బతుక్కుండేవాడు బెదిరిస్తావా? రారా బయటికి రా. ఉంటారు ఈడ ఇల్లు తీసుకొని మా వాళ్ళు. ఏమేం చేసినారు 5 ఏళ్ళ ఇడిచిపెడతారా జనం? మీరేమో మీ నాయకుడు చెప్తాడు లే అందరూ నామినేషన్ వేయాల. నేను మంచులు కాదరా నాయన తండ్రి, మీరైనా మంచులా జగన్ చెప్తాడు. ఆయన బాధ్యత కాబట్టి చెప్తాడు. ఈయన తెలుగుదేశం కార్యకర్తలు బాధ్యత కాబట్టి నేను చెప్తాను. క్వశ్చనే లేదు, క్వశ్చనే లేదు. ఆడిపిల్లలు ఏం చేస్తారా? ఈ ముద్దు మాట్లాడ 2 ఏళ్ళు చేయకపోయిండొచ్చు, నేను ఒప్పుకుంటా. చెప్పినటువంటి ఎవరు చేయలేరు. అది వేరే, అది వేరే, దౌర్జన్యం వేరే. లే చిత్రసేను చిదంబరం రెడ్డి ఊరిడ్చు, ఊరు వదులు, నువ్వు కంప్లైంట్ చేసుకో, ఊరు వదులుతావు. మళ్ళీ రా 3 ఏళ్ళ తర్వాత మీ దగ్గర వచ్చేది, అప్పుడు కొట్టండి. మేము వద్దానా? మీరు అదే అయిపోయింది. ఎప్పటికి ఇట్లే ఉండదు. ఏమంటారు? ఎప్పటికీ ఏదో ఉందిరా డైలాగ్ చెప్పండి రా. ఎప్పుడు ఇలానే ఉండదు. మాకు కూడా ఇప్పుడు మాకుంది. తమాషా కాదు. జెండా గాని బయట రోడ్లో దిగినారంటే ఏమైందిరా? ఏమైందిరా? 17 కోసులు రారా. ఒక సాలోల అమ్మాయి 17 కేసులు 307 6 నెలలు ఊరు ఇడిచిపెట్టిపోయింది. ఒక అమాయకురాలు చిన్న పాప. ఏమి ఆ ముందు జరగలేదు అమ్మాకి. అదే చెప్తున్నారు. ఖచ్చితం 100కు 100 పాళ్ళు మా కార్యకర్తలు మిమ్మల్ని వదలు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.